కారు మోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారు మోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడు భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడిన ఆ ఆ ఆ భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము నా శరీరం అంటావు నా అవయవములంటావు నా అనే నేను ఎవరో తెలియక బ్రతుకుచున్నావు నా శరీరం అంటావు నా అవయవములంటావు నా అనే నేను ఎవరో తెలియక బ్రతుకుచున్నావు నేనంటే శరీరమేనని బ్రతుకుచున్నవో మనిషి నేనంటే ఆత్మయేనని సత్యమునే ఎరుగుమా నేనంటే శరీరమేనని ఆ ఆ ఆ నేనంటే శరీరమేనని బ్రతుకుచున్నవో మనిషి నేనంటే ఆత్మయేనని సత్యమునే ఎరుగుమా ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది చావునకు లోనవును ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది చావునకు లోనవును ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. యాత్రికుడు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యాత్రికుడు కార్యక్రమం రెగ్యులర్గా కొనసాగుతుంది. ఈరోజు తెలుగు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ యాత్రికుడు కార్యక్రమంలో పోయినసారి ఎవరెవరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారో
ఒక స్థూల వివరణ నేను ఇచ్చా. కానీ ఈరోజు ఆదాము గురించి మనం ప్రారంభిస్తున్నాం. ఆదాము యొక్క ప్రయాణంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో మనం చూడబోతున్నాం. ఆదాము తర్వాత వచ్చేటటువంటి వ్యక్తులందరినీ ఒక్కొక్కరిని టచ్ చేసుకుంటూ నేను ముందుకు వెడతాను. కొన్నిసారి నేను చెప్పినట్లుగా అతిపెద్ద ప్రయాణం అబ్రహాముది అయినప్పటికీ కూడా ముందుగా ఉన్నటువంటి వ్యక్తి ఆదాము గనుక ఏదెను వనంలో నుంచి గెంటివేయబడిన తర్వాత ఆయన పడినటువంటి శ్రమలు కానీ, ఆయన చేసినటువంటి ప్రయాణం కానీ, ఆయనకు వచ్చినటువంటి అనుభవాలు కానీ, వీటన్నిటిని మనం ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ మన జీవితాలకు అవసరమైన దాన్ని తీసుకుంటూ అన్వయించుకుంటూ ముందుకి కొనసాగబోతున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో మనం చూస్తే తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అని రాశారు. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, భూభాగానికి తూర్పు పక్క అంటున్నాం. ఈస్టర్న్ సైడ్, తూర్పు భాగం అన్నమాట. దేవుడు ఏం చేశాడంటే తూర్పు భాగంలో ఏదెనులో ఒక తోట వేశాడు. ఆదికాండం 8 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదైనా తోట దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఆమె ఆదాము హవ్వలిద్దరూ గెంటి వేయబడింది ఆ ప్రదేశంలో నుంచే. కాబట్టి అక్కడ ప్రారంభించి ఇక బయటకు వచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వారి ప్రయాణాన్ని కూడా స్థూలంగా బ్రీఫ్గా మీ ముందు నేను ఉంచబోతున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఏదైనా తోట యొక్క నైసర్గిక స్వరూపాన్ని కొద్దిగా మనం గమనించి ముందుకి వెళదాం. అన్ని దిశలన్నీ మారిపోయినాయి కాబట్టి బైబిల్లో ఏముందో అది చదువుతూ మనం ముందుకి కొనసాగుతున్నాం. ఇది దక్షిణానికి సంబంధించినటువంటి మెసొపొటేమియాలో, మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు పర్షియా ఆఖాతానికి దగ్గరలో ఉంది ఏదైనా తోట. పర్షియన్ గల్ఫ్ అంటారు కదా, పర్షియా ఆఖాతానికి దగ్గరలో ఉంది. ఏదోన్లో ఉన్నటువంటి నదుల గురించి మనం ఆలోచిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో 4 నదులు కనపడతాయి ఏదెను వనంలో. ఇవన్నీ అందరికీ వచ్చినాయే, తెలిసినాయే. కానీ ఒక సేవకుడిగా ఒక విషయాన్ని విశ్లేషిస్తున్నప్పుడు అవసరమైన దాన్ని ఒకసారి టచ్ చేసి ముందుకు రావాలని మరలా దీన్ని రిపీట్ చేస్తున్నాను తప్ప ఇది ఎవరికి తెలియనివి అనేటటువంటి కామెంట్స్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. సరే, ఈ 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో మొదటగా మనం చదివితే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఒక నదే 4 శాఖలుగా విడిపోయింది. ఆ తర్వాత 4 పేర్లు కూడా ఇవ్వబడినాయి. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. హవీలా దేశం, పీషోను అనేటటువంటి నది, అది హవీలా దేశం చుట్టూ పారుతుందంట. అక్కడ బంగారం ఉన్నదని రాశారు. అక్కడ బోళమును, గోమేధికమును, బంగారము ఉన్నాయి. అవి శ్రేష్టమైనటువంటివి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పీషోను నది హవీలా దేశం అంతటి చుట్టూ పారుతుందనంటే ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఆ దేశం అంతటి చుట్టూ పారుతుంది. హవీలా అనేది పశ్చిమ దక్షిణ అరేబియాలో ఉంది. హవీలా అనేది పశ్చిమ దక్షిణ అరేబియాలో ఉంది. ఆదికాండం 10వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఆదికాండం 10వ అధ్యాయం 29వ వచనం, ఓఫీరును హవీలాను యోబాబును కనెను. ఇది వచనం. ఓఫీరును హవీలాను యోబాబును కనెను. ఇది ఎవరిలైనంటే యాపేతు సోదరుడగు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము, హాము, యాపేతు. వీరిలో ఈ క్రమం ఎలా తెచ్చారంటే షేము, హాము, యాపేతు అని వరుసనే రాలేదు. వెనక నుంచి ఈ 10వ అధ్యాయంలో వివరించారు. యాపేతు సంతతి ఏమైంది, తర్వాత హాము సంతతి ఏమైంది, తర్వాత షేము సంతతి ఏమైంది, చివరికి మొదటి వాడిని చివరికి చెప్పారు.
దానిలో భాగంగానే ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే యాపేతు సహోదరునకు షేముకు కూడా సంతానం పుట్టెను. వీళ్ళు షేము సంతానం లైన్లో ఉన్నటువంటి వాళ్ళు. ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. చాలా మంది తర్వాత ఆ పేర్లు వచ్చినాయి అనుకోండి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే షేము సంతతిలో ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళు. ఆ బిడ్డల్లో ఒక బిడ్డ పేరు హవీలా. హవీలా అంటే ఆ దేశానికి ఆ బిడ్డ పేరు వచ్చింది. ఆ బిడ్డ పేరు వచ్చింది. చాలాసార్లు మనుషుల పేర్లు కొండలకి, నదులకి, దేశాలకి వస్తాయి. అవి మనుషుల పేర్లే. ఇక్కడ హవీలా దేశాన్ని గురించినటువంటి ఆరిజిన్ విషయాలని నేను మీకు చెప్తున్నా. ఇది కరెక్ట్గా చెప్పాలంటే అరేబియా ఖాతానికి, పర్షియా ఖాతానికి మధ్యలో ఉంది భాగం. ఏ భాగం? ఈ పీషోను ప్రవహించినటువంటి హవీలా దేశానికి సంబంధించింది. అరేబియన్ గల్ఫ్కి, పర్షియన్ గల్ఫ్కి మధ్యలో ఉన్నటువంటి భాగం అన్నమాట. మనం వెళ్ళి రాకపోయినా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఏ విషయాలు ఉన్నది. ఇది మొదటి నది అండి. రెండవ నది గీహోను అనే మాట. గీహోను కూషు దేశము గుండా ప్రవహిస్తున్నది. ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. ఒకటేమో హవీలా దేశం చుట్టూ పారింది, రెండవది కూషు దేశం చుట్టూ పారుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, నేనైనా కూడా మనసు ఉంచుకోవాల్సింది ఏంటంటే, కూషు అని వచ్చిందంటే ఆఫ్రికన్ కంట్రీస్ అనమాట. ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించింది, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు. ఇక్కడ ఈ గీహోను కూషు దేశం గుండా ప్రవహించుచున్నదంటే, కూషు దేశం అంటే తూర్పు పశ్చిమ ఆఫ్రికా. తూర్పు పశ్చిమ ఆఫ్రికా, ఇథియోపియా నుండి సూడాన్ వరకు. ఇథియోపియా నుండి సూడాన్ వరకు. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం, హాము కుమారులు కూషు, మిస్రాయిము, కనాను వారు. హాము కుమారులు ఎవరంటే, ఫస్ట్ కుమారుడు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. యాపేతు, హాము, తర్వాత షేము. యాపేతు, హాము, షేము. వాస్తవంగా షేము, హాము, యాపేతు అంటాం, కానీ వెనక నుంచి ఈ 10వ అధ్యాయం ఇచ్చారు. యాపేతు సంతతి ఏమైంది, ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా డెవలప్ అయింది. రెండవది హాము సంతతి ఎలా పెరిగారు, ఎలా డెవలప్ అయ్యారు, ఎలా చెదిరిపోయారు. మూడవది షేము సంతతి. మూడవది షేము సంతతి అని అంటున్నాను, కానీ వాస్తవంగా ఫస్ట్ వాడు షేము. ఈ షేము లైన్లో ఉన్నటువంటి వ్యక్తే హవీలా. హవీలా పేరు మీదుగానే హవీలా దేశం వచ్చింది. ఇంతకుముందు మనం మాట్లాడుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూషు దేశం. కూషు దేశము హాము కుమారుల లైన్లో ఉంది. కూషు అనేటటువంటి పేరు. ఆ కూషు అనే పేరు మీద కూషు దేశం వచ్చింది. ఇది ఆఫ్రికాలో ఉన్నటువంటి భూభాగం. మూడవది టైగ్రీస్ నది. టైగ్రీస్ నది అని అక్కడ లేదు, హిద్దికేలు నది అని ఉంది. హిద్దికేలు నది. దాని కింద ఈ 2వ అధ్యాయంలో పశ్చిమ మెసపటోమియా వరకు ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే, ఇప్పటి టర్కీ నుంచి పశ్చిమ మెసపటోమియా వరకు ప్రవహించుతున్నది. ఇప్పటి టర్కీ దగ్గర నుంచి పశ్చిమ మెసపటోమియా వరకు ప్రవహించుచున్నది. చిన్న మాటలు చెప్పాలంటే, యూఫ్రటీసు, టైగ్రీసు మధ్యన ఉన్నటువంటి ఇప్పటి ఇరాక్. ఇప్పటి ఇరాక్. అప్పుడేమని పిలిచారు, ఇప్పుడేమని పిలిచారో మాటలు కూడా నేను చెప్తున్నా, ఆ పదాలు కూడా. యూఫ్రటీసు నది తూర్పు అనాటోలియా నుండి, అంటే టర్కీ దగ్గర నుంచి పశ్చిమ మెసపటోమియా వరకు ప్రవహించుచున్నది. యూఫ్రటీస్ నది ఇక్కడ ఇవ్వబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో, ఏదెన్లో ఉన్నటువంటి నదుల్లో చివరి నది. మరియు 4వది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాని కాయుటకును దానిలో ఉంచెను. జస్ట్ యూఫ్రటీస్ నది పేరే ఇచ్చాడు, కానీ నేను ఇస్తుంది ఏంటంటే, యూఫ్రటీస్ నది తూర్పు అనాటోలియా నుండి, అంటే టర్కీ నుంచి పశ్చిమ మెసపటోమియా వరకు ప్రవహిస్తుంది, ఇరాక్ వరకు ప్రవహిస్తుంది. ఇవి 4 ముఖ్యమైనటువంటి నదులు ఎక్కడున్నాయంటే
ఏదెను వనంలో ఉన్నటువంటి నదులు. ఈ 4 నదుల మధ్య కనపడే భూభాగం ఇప్పుడు అక్కడ లేదు. వాస్తవంగా ఇప్పుడు అక్కడ లేదు. కానీ ఈ ఈ సింబాలిక్ పేర్లన్నీ కూడా ఏదేను పాత ప్రపంచం మధ్య భాగంలో ఉన్నట్టుగా సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ భాగం ఎక్కడ మీకు కనపడదు. ఈ నోహు ప్రళయం తర్వాత లేదు అక్కడ. ఈ పీషోను గీహోను తిరిగి బైబిల్లో ఎక్కడా కూడా ప్రస్తావించబడలా. కానీ అప్పట్లో యూదుల చరిత్రకారుడు జోసిఫస్ ఇలా రాశాడు. ఏమనంటే పీషోన్ అనేది ఇండియాలో ఉన్నటువంటి గంగా నది అని, హవీలా అంటే ఇండియా అని, గీహోన్ అంటే నైలు నది కూషు నుండి ప్రవహిస్తుందని. ఇది జోసిఫస్ రికార్డ్ చేసినటువంటి విషయాలు, నేను చెప్పేది కాదు. అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, తప్పు ఎంత ఉంది, ఒప్పు ఎంత ఉంది అనేది మనం గమనించాలి. ఇవన్నీ కూడా నోవాహు జలప్రళయం తర్వాత అంతరించిపోయినాయి. ఏమీ కనిపించలేదు. హద్దులన్నీ మారిపోయినాయి. తర్వాత ఆదాము హవ్వ దగ్గర ప్రారంభించినటువంటి ప్రయాణం, వాళ్ళు ఏదైనా వనంలో యెహోవా దేవుని ద్వారా గెంటి వేయబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రయాణంలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఏదైనా తోటలో ఉన్నటువంటి విషయాల్ని మనం చూచాం. మంచి చెడుల వృక్ష ఫలం, లేకపోతే జీవవృక్ష ఫలం, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని నేను ఇంకా ఎక్కువగా ప్రస్తావించకుండా నేను ప్రయాణంలోకి వస్తున్నా. ఈ విషయాన్ని చూస్తే బైబిల్ కథ విషయంలో 5000 సంవత్సరాల క్రీస్తు పూర్వంకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకి వెళ్తుంటే, ఆదాము హవ్వకి బయటికి వచ్చిన తర్వాత 2 పిల్లలు పుట్టారు, మనందరికీ తెలుసు. వాస్తవంగా ఇవన్నీ కూడా చాలాసార్లు తర్వాత కూడా చెప్తున్నాను. చాలామంది చాలాసార్లు ప్రస్తావించుంటారు. కానీ మనకు సంబంధించి ఈ ప్రయాణాల్లో మొదటి ప్రయాణం ఆదాము చేశాడు కాబట్టి ఈ ఆదాము చేసినటువంటి ప్రయాణాన్ని స్కిప్ చేయకుండా నేను డైరెక్ట్గా అబ్రహాం దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి ముందుకి వెళుతున్నా. పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే, ప్రయాణాలు చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తాయి, ఫలితాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని, సంతోషాన్ని, చాలా బాధనిస్తాయి, వ్యధనిస్తాయి. కానీ అవన్నీ కూడా ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తికి లాభమే తప్ప నష్టం కాదు. బాధపడినా కూడా లాభమే కానీ నష్టం కాదు. కయీను అనే పదానికి జన్మింపబడిన లేదా జన్మించిన అనే అర్థం ఉంది. బిగాటెన్ లేదా బోర్న్, జన్మింపబడి అనే పదానికి అర్థం. తర్వాత కుమారుడు అని ఇచ్చారు. కయీన్ చేసిన పని ఏంటంటే ఫార్మింగ్ చేశాడు. ఆయన ఫార్మర్ పోతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా కయీనేమో వ్యవసాయం చేశాడు, హేబెలేమో కయీన్ ఏం చేశాడంటే తను పండించిన పంటలో కొంత తీసుకొచ్చాడు. హేబెల్ ఏం చేశాడంటే అతను పెంచేటటువంటి గొర్రెల మందలో దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు. ఎవరిలో తేడా ఉండి మనుషుల్లోనే తేడా. మనం ఇదంతా దాటిపోయి చాలా మోడర్న్ ఏజ్లోకి వచ్చి చాలా విషయాలను మనం చదువుతున్నాం, వింటున్నాం, చెప్పుకుంటా ముందుకు వెనక్కి వచ్చి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలను గమనిస్తే, అర్పణల విషయంలో అన్నదమ్ములు తీసుకెళ్లారు. ఎవరు చేసిన పంట వాళ్ళు దానికి సంబంధించింది వాళ్ళు తీసుకెళ్లారు. అంటే ఇద్దరిని కూడా అంగీకరించలేదు. ఇద్దరు అన్నదమ్ముల్లో తప్పకుండా ఒక వ్యక్తి అప్పుడు ఎందుకు అలా జరిగింది? ఎందుకు దేవుడు ఒకరి అర్పణనే అంగీకరించాడు, ఒకరి అర్పణ అంగీకరించలేదంటే, చాలా మంది చాలా రకాలైనటువంటి వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళాడని ఆలోచన వేరని చాలా ఉన్నాయి. పరిపూర్ణమైన ఆలోచనతోటి ఇష్టంతో ఇవ్వలేదని చాలా మంది చాలా చోట్ల చాలా కామెంట్స్ చేస్తుంటారు, చెప్పుంటారు. దాంతోపాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త వివరించినటువంటి విషయాన్ని కూడా దీన్ని కూడా అందరూ చెప్పుకుని ఉంటారు. ఈ సందర్భంలో నేను మీ ముందు ఉంచుతున్నా. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హేబేలు అంట చిన్నవాడైనటువంటి హేబేలు పెద్దవాడైన కయీను కంటే కూడా శ్రేష్టమైన బలిని అర్పించాడు.
దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడే హేబేలు యొక్క అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడంటే, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యము పొందెను. అతడికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి చెప్పనా? వెంటనే అన్నయ్యకి కోపం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, బండ పెట్టుకుని బాధేసి చంపేశాడా? వెంటనే చనిపోయాడు హేబేలు, చిన్న వయసులోనే, ముక్కుపచ్చ రారకుండానే. కానీ ఆయన గురించి రాయబడినటువంటి గొప్ప వచనం ఏంటి చెప్పనా? అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఏ అధ్యాయంలో మృతి పొందాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో మృతి పొందాడు. మనం ఇప్పుడు చదువుతుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాస వీరుల అధ్యాయంలో చదువుతున్నాం. ఈ విశ్వాస వీరుల అధ్యాయంలో కూడా ప్రారంభంలోనే ఉన్నాడు హేబేలు. తన విశ్వాసము ద్వారా మనందరితోటి ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసంతో ఆయన అర్పణ అర్పించాడు. ఇంకొకసారి 4వ వచనాన్ని రిపీట్ చేస్తా చూడండి. విశ్వాసమును బట్టి, బేసే విశ్వాసం అండి. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి. విశ్వాసంలో ఎంత క్లారిటీ లేకపోతే, విశ్వాసంలో ఎంత స్పష్టత లేకపోతే, కయీను కంటే ఎంత పరిపూర్ణత లేకపోతే, కయీను కంటే, అన్నయ్య కంటే తమ్ముని యొక్క విశ్వాసం గొప్పదిగా దేవుని ద్వారా ఎంచబడింది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడంట. ఆయన వెంటనే చనిపోయినప్పటికి కూడా ఆయన రక్తం, ఆయన విశ్వాసాన్ని బట్టి అర్పణ అంగీకరించబడిందనే విషయాన్ని మరలా రిపీట్ చేస్తా చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ఈ తన అర్పణ తృణీకరించబడిందని తెలిసిందో, కయీను రెవలైపోయి హేబేలు మీద పడి చంపేసేశాడు. కయీను హేబేలును చంపిన తర్వాత తూర్పు వైపు అంటే ఆ డైరెక్షన్ పంపించేది తోసివేయబడ్డాడు. దాని పేరేంటంటే నోదు దేశం. ఆదికాండం 4వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో ఉంటుంది. నోదు దేశానికి తోసివేయబడ్డాడు. చాలా భయంకరమైనటువంటి మాటలు అవి. అక్కడ ఏమంటాడంటే, అయ్యా నువ్వు నన్ను తోసివేశావు, నీ సన్నిధిలో నుంచి తోసివేశావు కాబట్టి నేను భ్రష్టుడినై నేను ఈ దేశం అంతా సంచారం చేస్తున్నా, నేను బ్రతకాలని నాకు ఆశ లేదు, ఎవరైనా నన్ను చూస్తే అతను నన్ను చంపునుగాక అన్నాడు దేవుని ఎదుట. వెంటనే దేవుడు కలిగించుకుని ఏమన్నాడు చెప్పనా? ఆదికాండం 4వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. మనకు తగిన సమయం లేదు కాబట్టి నేను బ్రీఫ్గా వివరిస్తున్నా. నన్ను ఎవరైనా చూడగానే చంపాలని ఒట్టు పెట్టుకుంటే వెంటనే దేవుడు ఏమన్నాడంటే, ఎవరైనా నువ్వు కయీనును చంపితే అతనికి 7 అధికమైనటువంటి దుఃఖాన్ని దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి కయీను నుదుటి మీద ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏంటనేది చాలా డిస్కషన్స్లో ఉన్నాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అవసరం ఈ సమయానికి అది అవసరమైంది కూడా కాదు. ప్రయాణాల గురించి మనం మాట్లాడుతున్నాం. నోదు అనేది ఒక హీబ్రూ పదం. ఆ హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే సంచారం, అటు ఇటు తిరుగులాడుతా సంచరిస్తా ఈ లోకమంతా, ఆ నోదు ప్రాంతం అంతా తిరిగాడు. చెప్పాలంటే నోదు అంటే ద ల్యాండ్ ఆఫ్ వాండరింగ్ అన్నారు, తెలుగులో సంచార భూమి. ఆ తర్వాత అతను కనపడకపోయాను. హానోకుని దేవుడు ప్రాణంతోనే తీసుకువెళ్ళాడు. చాలా రూల్స్ ఉన్నాయి. పరదేశికి తీసుకెళ్ళాడా, పరలోకానికి తీసుకెళ్ళాడా, ఇవన్నీ కూడా డిస్కషన్కి సంబంధించిన ప్రశ్నలు, మనకు అవసరం లేదు. ప్రారంభంలో మనం ఉన్నాం. అంత గొప్ప పాపానికి ఒడిగట్టి హంతకుడైపోయినటువంటి కయీను మరలా భార్యను కూడినప్పుడు హానోకుని దేవుడు ఇచ్చాడు. ఆ హానోకు సంబంధించి చెల్లిస్తున్నాం. యాత్రికుడు అనేటటువంటి మాటలో మొదటి యాత్ర ప్రారంభించింది ఆదాము తర్వాత కయీను హేబేలు గురించి మేము మాట్లాడుతున్నాం. ఇక మీదట వచ్చే ఎపిసోడ్స్లో హానోకు గురించి కంటిన్యూ చేయడానికి అవసరమైతే సామర్థ్యతని మా అందరికీ దయచేయాలని బ్రతిమాలి వేడుకుంటాం. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో అప్పగించుకుంటూ వింటున్నటువంటి వీక్షకులందరినీ కూడా మీరు ముందుగా ఆశీర్వదించమని
మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న అనౌన్స్మెంట్. మైకేల్ స్కూల్ ఆఫ్ థియాలజీని మేము నడిపిస్తున్నాం. అది ఆన్లైన్ కోర్సు, ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దానికి చివరి తేదీ జూన్ 6వ తారీఖు. జూన్ 8 నుంచి నూతన అకాడమిక్ ఇయర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇండియా నుంచి 5 ఇండియన్ టీచర్స్, 3 అమెరికన్ టీచర్స్ పనిచేస్తున్నారు. దీని కొరకు ప్రార్థించండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బిడ్డల్ని మీరు రికమెండ్ చేసి ఈ ఆన్లైన్ స్కూల్లో చేరినట్టుగా వారికి సహాయం చేయండి. అడ్మిషన్ కొరకు ప్రిన్సిపల్ గారి నెంబరు స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైకేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. తొమ్మిదవదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.